శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. గణనాన్ త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్ శృణ్వన్నోతిభిः సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి. ధీనామవిత్ర్యవతు గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. ఆ పరమశివుని యొక్క అనుగ్రహ ఆశీస్సులతోటి మనం రుద్రం 2వ బ్యాచ్ ఈరోజు నుంచి సనాతన ప్రబోధిని ద్వారా ప్రారంభించుకుంటున్నాం. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరిస్తూ, విద్య నేర్పిన గురువు గారు అయినటువంటి మా రామకృష్ణ గురువు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, అట్లాగే నేను ఈ రుద్రం నేర్చుకోవడానికి 10 మందికి పంచడానికి నాకెంతో ప్రోత్సాహం ఇచ్చి తోడ్పాటునిచ్చిన నా శ్రీమతి శోభారాణికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన సనాతన ప్రబోధిని బంధువులందరికీ కూడా శుభాశీస్సులు, శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రుద్రం యొక్క పరిచయ కార్యక్రమం ప్రారంభించుకోబోతున్నాం. అసలు రుద్రం అంటే ఏమిటి? ఇది ఎందుకు నేర్చుకోవాలి? ఇది నేర్చుకుంటే మనకు ఏమి ఫలితాలు వస్తాయి?
ఏమి లాభాలు వస్తాయి అనే విషయాలతో మనం మొదలు పెట్టుకుంటూ, ఈ వేదం అంటే ఏమిటి, ఈ వేదాలు ఎప్పుడు ఉద్భవించినాయి, ఎక్కడి నుంచి ఎవరి ద్వారా మనకు అందజేయబడ్డాయి, తర్వాత ఈ వేదాలు ఎలా చదవాలి, ఎలా పలకాలి అనేక విషయాలతో ఈరోజు మన కార్యక్రమం అంతా ముడిపడి ఉంటుంది. అసలు ఈ ఆధ్యాత్మిక చింతన అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలలోకి మనమందరము ఎందుకు రావాలి, ఎందుకు రావాల్సి వచ్చింది అనే విషయం మీద మనము చర్చించుకున్నట్టయితే, ఈ కలియుగ మానవులు కలి ప్రభావం చేత మాయకు లోనై బాహ్యంగా ఈర్ష్య, అసూయ, ద్వేష, అహంకారం ఇట్లా అనేక రకాలకు లోనై అనేక రుగ్మతల పాలవుతున్నారు. ఈ కలియుగంలో నామస్మరణ, భగవంతుని నామస్మరణ తప్ప వేరే మార్గం ఏవీ లేవు అని చెప్పేసి మనకు ముందుగానే పండితులు తెలియజేయడం జరిగింది. ఈ మానవాళి చేసే తప్పిదాలను, చెడు కర్మలను, వాటి యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి, కరిగించుకోవడానికి మనకు అనేక రకమైన స్తోత్రాలు, కీర్తనలు, అనేకమైనటువంటి భగవంతుని సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనకు అందజేయడం జరిగింది. వీటిలో దాదాపుగా మనం ఏవైతే తెలుసుకోవాలనుకున్నా అవన్నీ సనాతన ప్రబోధిని ద్వారా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, శివానంద లహరి, అట్లాగే నారాయణీయం, ఇట్లా దక్షిణామూర్తి స్తోత్రం, ఇట్లా అనేక ఆదిత్య హృదయం, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏవి అయినా సరే ఆ భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలే. మనము ఆహారం అంటే అన్నం తినాలంటే ఉత్త అన్నమే మనము తినలేము. దాంట్లోకి పచ్చడి కావాలి, ఉప్పు కావాలి, నెయ్యి కావాలి, కూరలు కావాలి, వేపుళ్ళు కావాలి, రసము, సాంబారు, పెరుగు, అప్పడం, ఇలా అనేక రకములుగా మనము అన్నీ రుచికరంగా తయారు చేసుకొని వడ్డించుకొని ఏ విధంగా అయితే తింటామో, అట్లాగే ఈ మానవాళి కోసం అంటే భగవంతుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కడే అయినప్పుడు ఇటువంటి ఇన్ని రకాల కార్యక్రమాలు ఎందుకు అనే భావన కొంతమందికి వస్తుంది. కాబట్టి వారికి చెప్పే సమాధానం ఏంటంటే, మనము అన్నం తినేటప్పుడు అన్ని రకాల రుచులు ఏ విధంగా మనం తయారు చేసుకొని తింటాము ఇష్టంగా, అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క భగవంతుని నామం అంటే ఇష్టంగా ఉంటుంది. కాబట్టి ఏ నామం తీసుకున్నా నదులన్నీ కలిసి సముద్రంలో, కాలువలన్నీ నదులు, నదులన్నీ సముద్రంలో కలిసినట్టు మీరు ఏ కీర్తన తీసుకున్నా, ఏ స్తోత్రం తీసుకున్నా, ఏది నేర్చుకున్నా చివరికి చేరేది ఆ పరమాత్మ దగ్గరకే. ఆ పరమాత్మ ఆశీస్సులే మనకు ఏ కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా కూడా మనకు లభిస్తాయి. కాబట్టి ఈ కలియుగ మానవుల కోసం, వారి యొక్క పాప నివృత్తి కోసం, సుఖంగా ఆనందమయమైన జీవితం గడపడానికి కోసం ఋషులు మనకు అనేక కార్యక్రమాలు అందించడం జరిగింది. అందులో భాగంగానే ఈ వేదం సంబంధించిన, వేదంలో రుద్రం అనే చిన్న సముద్రంలో ఒక నీటి బిందువు ఎంతనో, అట్లాగే ఈ రుద్రం అనేది వేదంలో ఒక చిన్న నీటి బిందువుతో సమానము. అనంతావై వేదాహ అని చెప్పారు. అంటే అనంతమైనవి వేదాలు, అనంతమైనవి. దానికి ఒక ఎండ్లెస్ అని చెప్తాం. అంటే
అది ఎన్ని ఉన్నాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఎప్పుడు ఉద్భవించాయో కూడా తెలియని పరిస్థితి. అందుకే అనంతావై వేదాహ అని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే మనము ఈరోజు ఈ రుద్రం సంబంధించిన కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుంటున్నాం. ఎందుకు ప్రారంభించాలి, రుద్రం ఎందుకు నేర్చుకోవాలి అనేసి చెప్తాం. ఈ వేదాలు అనంతమైనవి. ఎప్పుడు ఉద్భవించినాయో, ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఉద్భవించినాయో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. అందరూ వేదం వేదం రుద్రం రుద్రం అంటున్నారు. అసలు వేదం అంటే ఏమిటి? వేదం అంటే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే భగవంతుని గురించి అన్వేషణ, భగవంతుని గురించి తెలుసుకునేది. అలా భగవంతుని గురించి తెలుసుకునే జ్ఞానాన్నే వేదం అని చెప్పేసి చెప్తుంటాం. మన యొక్క బుద్ధి సూక్ష్మతను పెంచుకోవాలంటే మనం వేదాలని ఆశ్రయించి ఉండాలి. ఇది తప్ప మనకు వేరే మార్గాలు లేవు. ఇవి కేవలం ఒక మతానికి, కులానికి సంబంధించినవి కావు. జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉద్భవించిన గ్రంథాలు మాత్రమే. ఇప్పుడు మనము ఎందుకు వేదాలు నేర్చుకోవాలి, ఎందుకు చదువుకోవాలి? మన సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పేసి తెలియజేశారు. అందులో అతి ఉత్తమమైనది మానవ జన్మ ఒకటి. అన్ని జీవరాశులకు అసంపూర్ణమైన ఇంద్రియాలు ఉన్నందువలన అవి జ్ఞానాన్ని గ్రహించే గుణాలు లేవు. వాటి జీవన భుక్తి కోసం, మనుగడ సాగించడానికి మాత్రమే అవసరమైన ప్రాథమిక జ్ఞానము మిగిలిన జీవరాశులకు ఉన్నది. అవి ఏం చేస్తాయంటే ఆహారము, నిద్ర, భయము, లైంగిక చర్యలు. ఇంతవరకే ఆ జీవరాశులకు తెలుసు, ఇంకా వేరే ఏమి తెలియవు. కానీ ఆ పరమాత్ముడు, ఆ భగవంతుడు, సృష్టికర్త, ప్రకృతి మానవులకు 2 వరాలు ప్రసాదించాడు. అంటే మన మానవులకు 2 వరాలు ప్రసాదించడం జరిగిందంటే ఆ జీవరాశుల్లో లేనివి మానవుల్లో ఉన్నాయి. ఏంటివి? 2 ఉన్నాయి. అది ఏంటంటే, ఒకటి వెన్నెముక, రెండవది మేధస్సు. ఈ వెన్నెముక ఉన్నందువలన మానవుడు భూమికి నిటారుగా నిలబడి లంబకోణంగా నడవగలుగుతున్నాడు, అన్ని పనులు చేసుకోగలుగుతున్నాడు. ఇక మేధస్సు విషయానికి వస్తే ఆలోచన శక్తితో అన్ని పనులు చేసుకోగలుగుతున్నాడు. అందువలన మానవ జన్మ ఉత్తమమైనది. భగవంతుడిచ్చిన మానవ జన్మను మనము సద్వినియోగం చేసుకోవాలి. నవీన మానవులు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాడు. అందువల్లనే అనేక ఉపద్రవాలు, అనేక ఆరోగ్య సమస్యలు, అకాల మరణాలు ఎదుర్కొంటూ ఉన్నాడు. అధిక వేడి, అకాల వర్షాలు, భూకంపాలు లాంటివి కూడా మనము తరచూ చూస్తున్నాం, వింటున్నాం. 100 సంవత్సరాలు ఉన్న మానవుని ఆయుష్ ఎన్ని సంవత్సరాలకు పడిపోయిందో మనందరికీ తెలిసిన విషయమే. ప్రత్యక్షంగా కళ్ళతో మనం కూడా చూస్తూ ఉన్నాము. ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ప్రతి మానవుడు కూడా ఆలోచించాలి. నేను ఎవరిని? ఎందుకోసం భూమి మీదకి వచ్చాను? నేను చేయవలసిన పనులు ఏమిటి? ఇతర జంతువులలాగా కానా పీనా సోనా కాకుండా ఉండాలి. భగవంతుని గురించి ఆలోచించాలి, అన్వేషించాలి, ధ్యాన మార్గంతో ముందుకు సాగాలి. మరణించిన తర్వాత కూడా జీవితం అంతం కాదని తెలుసుకోవాలి. ప్రస్తుతం మానవుడు, మనిషి, మనీ ప్లస్ షీ అంటే డబ్బు కోసం, ఆడదాని కోసం ఎంత దూరమైనా వెళ్తున్నాడు. ఎన్ని నీచాతి నీచమైన పనులైనా చేస్తున్నాడు. డబ్బు కావాలి, ఎంతవరకు అవసరం అంతవరకే పెట్టుకోవాలి. ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. ఆయనకు సరిపోను కాకుండా వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవులకి, వాళ్ళ ముని మనవులకి ఇలాగా
అనేక 4-5 తరాలకు సరిపడా డబ్బుని అక్రమ మార్గాల ద్వారా సంపాదించి అనేక రుగ్మతలకు లోనవుతున్నారు. కానీ ఇటువంటి విషయాలు బోధించడానికి మనం చేసుకున్న దురదృష్టం ఏమిటంటే, వీటిని తెలియజేసే కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ, పాఠశాలలు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారములు లేవు. కాబట్టి మనము మన పిల్లలు ఈ సంస్కృతి గురించి తెలుసుకోలేకపోతున్నాం. చిన్నప్పటి నుంచే మన పిల్లలకి సనాతన ధర్మం గురించి పాఠశాలలో ప్రవేశపెట్టడం చాలా అవసరం అనేది గమనించుకోవాలి. ఇప్పుడున్న మానవులు అన్ని రుగ్మతల నుంచి బయటపడి ఆయురారోగ్యాలతో, ఆనందాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, ఆనందంతో ఎల్లప్పుడూ జీవితం కొనసాగించడానికి ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. కాకపోతే ఈ వేదం అంటే పురాణాలు, ఇతిహాసాల్లాగా చదివితే అర్థమయ్యేవి కావు వేదాలు. ఇది గురుముఖంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. శిష్యుడు గురువు చెప్పిన దాన్ని వల్లవేస్తూ గురువును ప్రశ్నించి అర్థం చేసుకోవాలి. దీనినే నిధిధ్యాస అని అంటారు. వేదం ఏం చెప్పినా కూడా సమస్త మానవాళిని ఉద్దేశించే చెప్తుంది. మనుర్భవ కృణ్వంతు విశ్వమార్యాం, మనుర్భవ కృణ్వంతు విశ్వమార్యాం. ముందు మనుషులుగా మారండి, భగవంతుని గురించి తెలుసుకోండి, సత్యాన్ని తెలుసుకోండి, అనుభూతి చెందండి అని వేదం చెప్తూ ఉంది. ఈ అనుభూతి ఎలా ఉంటుందంటే, ఒక మూగవాడు ఉన్నాడు, మాట్లాడలేడు, వినలేడు. అతనికి పంచపక్ష పరమాన్నాలు మనం పెట్టి వడ్డించామనుకో, ఆతృతగా తిన్నాడు. తిన్న తర్వాత ఎలా ఉన్నాయి నాయన అని అడిగితే అతను సమాధానం చెప్పలేడు. ఎందుకంటే నోరు లేదు, సమాధానం చెప్పలేడు. కానీ ఆ అనుభూతి అనేది ఆహారం భుజించినంతసేపు ఆ రుచిని ఆస్వాదించి ఎంతో తృప్తిని పొందడం జరుగుతుంది. అలాగే వేదం కూడా మనం బాగా అంతర్ముఖంగా ప్రయాణం చేస్తూ, పఠిస్తూ మనం అనుభూతి చెందాల్సి ఉంటుంది. దృశ్యేన శరదాం శతం, శూన్యామ శరదాం శతం, ప్రభవామ శరదాం శతం, అదీనాశ్యామ శరదాం శతః, భూయామ శరద శతం. అంటే మనిషి 100 ఏళ్ళు బతకాలంటే చక్కగా చూస్తూ, వింటూ, మంచిగా మాట్లాడుతూ, ఎవరికి అధీనుడు కాకుండా బ్రతకాలి వేదం చెప్తా ఉంది. ఇక వేదాల గురించి తెలుసుకుందాం. సృష్టికి ముందు ఓంకారం ఉద్భవించింది. ఈ ప్రణవం నుంచే సర్వ వేదాలు ఉద్భవించినాయి అని తెలియజేస్తున్నారు. ఈ వేదాలు అనంతమైనవి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఋషులు మనకు అందించారు. అట్లాగే ఈ వేదాలకు ఎంతో మంది మహర్షుల మరియు ఋషుల పేర్లు కూడా ఉన్నాయి. ఋషయో మంత్ర ద్రష్టారః అని చెప్పారు. ఋషయో మంత్ర ద్రష్టారః అంటే మేము ఇది చెబుతున్నాము అని ఏ ఋషి చెప్పలేదు. అందుకే ఈ వేద మంత్రాలకు స్రష్టలు ఉండరు, కేవలం ద్రష్టలు మాత్రమే ఉంటారు. స్రష్టలు ఉండరు, ద్రష్టలు మాత్రమే ఉంటారు. ఇక స్రష్ట అంటే ఏమంటే తయారు చేసేవాడు, ద్రష్ట అంటే చూచినవాడు. అంటే ఋషులు మంత్ర ద్రష్టలు అంటే వాళ్ళు తపోబలంతో చూశారు అనేది ఈ విషయం తెలియజేసుకుంటున్నాం. వేల సంవత్సరాల క్రితం కలియుగ మానవాళి మనుగడ కోసం ఋషులు నిరంతరం కఠోరమైన తపస్సు చేయడం వలన వారి యొక్క ప్రజ్ఞ మేల్కొంది. ఆ ప్రజ్ఞ పేరే ఋతుంబర ప్రజ్ఞ అని చెప్పి చెప్తారు. ఇకపోతే సైన్స్ మనకంటే గొప్పది. ఆ సైన్స్ కంటే గొప్పది సూపర్ సైన్స్. ఆ సూపర్ సైన్స్ పేరే ఆధ్యాత్మికం, సనాతన ధర్మం అని చెప్పబడుతున్నది.
దీనిని అతీంద్రియ ప్రజ్ఞ అని కూడా అంటారు. సైన్స్ అనేది ప్రయోగపూర్వకంగా కళ్ళతో మనం చూస్తున్నాం, ప్రాక్టికల్స్ అనేది చేసి తెలుసుకుంటున్నాం. అంటే సైన్స్ అనేది ఇంద్రియాలకి అందుతుంది, కానీ ఇంద్రియాలకు కూడా అందని సత్యం ఒకటి ఉన్నది. దాని గురించి మనం తెలుసుకోవాలి. అవి తెలియాలంటే తపోబలంతో ఇంద్రియాలను కూడా దాటి వెళ్ళాలి. ఇది సామాన్య మానవునికి సాధ్యమయ్యే పని కాదు. ఒక అతీంద్రియ దృష్టి అనేది ఉన్నది. ఆ దృష్టికి గోచరించినటువంటి శాశ్వత సత్యాన్నే వేదము అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ వేదము పరమేశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస నిట్టూర్పుల నుంచి వెలువడిన శబ్దాల నుంచి వచ్చింది. అందువలన వాటిని అపౌరుషేయాలు అని అంటున్నారు. ఋషులు తపశ్శక్తితో దర్శించి ఆకాశవాణి రూపంలో ఆ శబ్దాలను విని ఆ శబ్దాలను అక్షరబద్ధం చేశారు. ఇవి అనంతమైనవి. ఇప్పటి వరకు పూర్తిగా చదవడం ఎవరికి సాధ్యపడలేదు. భరద్వాజ మహర్షి 300 సంవత్సరాలు వేదపారాయణం చేయడం జరిగింది. చేసినా కూడా అది పూర్తి కాలేదు. ఆ పరమశివుణ్ణి పూజించి ప్రసన్నము చేసుకొని, నాకు ఇంకొక 100 సంవత్సరాల అవకాశం ఇవ్వండి స్వామి, నేను వేదాలు మొత్తం చదువుతాను అని ప్రార్థిస్తే ఆ దేవదేవులు ప్రత్యక్షమై ఏం చెప్తారంటే, అయ్యా భరద్వాజ, నీ ఎదురుగా ఉన్న కొండలన్నీ వేదాలే. నువ్వు ఇప్పటి వరకు చదివింది ఒక గుప్పెడంత వేదాలు మాత్రమే చదివావు. అన్ని కొండలు నువ్వు ఎప్పుడు చదువుతావు? నీకు 100 సంవత్సరాలు కాదు, ఎన్ని 100 సంవత్సరాల అవకాశం ఇచ్చినా కూడా నీవు వేదాలను పూర్తిగా అధ్యయనం చేయలేవు. ఇది అసాధ్యం, ఎవరికి సాధ్యమైనది కాదు అని చెప్పడం జరిగింది. కలియుగ మానవులు కూడా చదవటానికి వీలుగా సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని అవతారమైన వేదవ్యాసుల వారు వేదాలను 4 భాగాలుగా విభజించడం జరిగింది. వీటికి లిపి ఉండదు. అనాదిగా ఒకరి నుంచి మరొకరికి వాక్కు రూపంలో అందుతూ వస్తూ ఉన్నాయి. కాబట్టే వీటిని శృతులు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఇవి స్వర ప్రధానమైనవి. విద్దనే ధాతువు నుండి వచ్చినది. వేదాలు సృష్టించినవి కావు. అనాది వేదాలు కాలంతో కొలిచినప్పుడు ఎప్పుడు ప్రారంభమయ్యాయో చెప్పడానికి సాధ్యము కానివి. కనుకనే ఏనాటివో తెలియనివి ఈ వేదాలు. సృష్టికి పూర్వము, సృష్టికి అతీతము, కేవలం ప్రకంపనలమయమైతే అవెంత వ్యాప్తి చెందినవో ఊహించలేము. అయితే విశ్వంలోని వివిధ వ్యాపకాలన్నీ కూడా వేదమంత్రాలలో ఎట్లా నిక్షిప్తమైనా ఎన్నే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వేదాలు ఎంతో విస్తృతమైనవి. మనకు లభ్యమైన వేదాలు అతి కొద్ది మాత్రమే పరిమితంగా లభ్యమైనాయి. కాబట్టే అనంతావై వేదాహ, వేదాలు అనంతమని వేదాలలోనే చెప్పబడింది. ఆ పరమాత్ముని యొక్క నిశ్వాసమే బ్రహ్మ సృష్టికి స్ఫూర్తి. ఆ నిశ్వాసం అంతరిక్షంలో ఇప్పుడు ఉంది. ఎన్ని ప్రళయాలు సంభవించినా, ఎంతమంది బ్రహ్మలు వచ్చి వెళ్ళినా దీనికి లయము అంతము అనేవి లేవు. ప్రతి ప్రళయం వెనుక వచ్చే ప్రతి బ్రహ్మ ఆదిమ శబ్ద తరంగాలైన వేద మంత్రాల సహాయంతోనే సృష్టి కార్యము కొనసాగిస్తారు. వాటికి మూలం ప్రకంపన. ఈ ప్రకంపననే బ్రహ్మ వేదాలుగా గ్రహించి ఉచ్చరిస్తేనే సృష్టి సంభవించింది. అంటే ఈ వేద మంత్రాలను తన తపస్సుతో, ధ్యాన గరిమతో ఉపయోగించి బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడు. మనం నిత్యం పఠించే పంచాక్షరీ మంత్రాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే జపించి పుణ్యాత్ములు రోగాలను ఎట్లా నయం చేయగలుగుతున్నారు అంటే వాళ్ళకి ఏకాగ్రత ఎక్కువగా ఉండడం వలన,
సరైన పద్ధతిలో ఆ మంత్ర ప్రకంపనలను ప్రేరేపించే శక్తి ఉన్నందువలన వాళ్ళు మంత్రశక్తితో రోగాలని నయం చేయగలిగారు. అంతేగాక మంత్రాన్ని స్వచ్ఛంగా స్వరభేదం లేకుండా జపించాలి. అప్పుడే మనకు సత్ఫలితాలు ఇస్తాయి. ఇక మనకు ఈ వ్యాస మహర్షి మహానుభావుడు ఏం చేశాడంటే, ఈ వేదాలు చాలా కష్టంగా ఉంటాయి, ఎవరు మానవాళి చదవలు, కలియుగ మానవులు ఎవరు ఆధ్యాత్మిక వైపు రావడమే కష్టం. ఒకవేళ కొంతమంది వచ్చినా కూడా ఈ కష్టతరమైన వేదాలు చదవలేరు, మధ్యలోనే వదిలేస్తారు అనే ఉద్దేశంతో అందరికీ చదవటానికి వీలుగా అనుకూలంగా ఉండటానికి 4 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ వేదవ్యాస మహర్షి వేదాలను 4 భాగాలుగా విభజించి, అందుకే ఆయనకి వేదవ్యాసుడు అని పేరు. లోకానికంతా ఆయనే గురువు. అందుకే మనం గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిని పండుగగా కూడా జరుపుకుంటూ ఉన్నాము. ఇది బాగా గుర్తుంచుకోండి. గురు పౌర్ణమి నాడు ఆ వేదవ్యాస మహర్షిని మాత్రమే మనము కొలవాలి. ఆయనకి శిరస్సు ఉంచి ఆయన పాదాలకు మనమందరం కూడా నమస్కరించాలి. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మనము ఆయన రుణము తీర్చుకోలేము. కాబట్టి ఈ గురు పౌర్ణమిని గుర్తుంచుకొని వ్యాస పౌర్ణమి పండుగగా మనము అత్యంత అద్భుతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మనం 4 భాగాలుగా అని చెప్పాం. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 భాగాలు విభజించడం జరిగింది. ఏ వేదంలో ఏముందో తెలుసుకుందాం. ఈ కాలక్రమంలో యజుర్వేదాన్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. అంటే దాంట్లో కష్టమైనవి ఉన్నాయనేసి 2 భాగాలు చేయడం జరిగింది. ఒకటి కృష్ణ యజుర్వేదం, రెండోది శుక్ల యజుర్వేదం. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. అలాగే ప్రతి వేదంలో కూడా 3 భాగాలు ఉంటాయి. అవేంటంటే సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు. అంటే సంహితాలు అంటే మంత్రాలకు సంబంధించినవి, మంత్ర భాగాలు, స్తోత్రాలు, ఆవాహనలు, ఇవన్నీ కూడా సంహితాల కిందికి వస్తాయి. బ్రాహ్మణాలు అంటే సంహితంలోని మంత్రాలను శాస్త్ర విధిగా వివరంగా వివరించేదే బ్రాహ్మణాలు. అంటే సంహితంలో ఏవైతే మంత్రభాగాలు, స్తోత్రాలు అవన్నీ ఉంటాయో వాటిని శాస్త్రపూర్వకంగా మనము కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఆ బ్రాహ్మణాలు అనేటివి ఉపయోగపడతాయి. అట్లాగే అరణ్యకాలు అంటే వివిధ కర్మ యజ్ఞ కార్యక్రమాల యొక్క అంతరార్థాలను వివరించేటివి. ఇవి బ్రాహ్మణాలకు ఉపనిషత్తులకు మధ్య స్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగా కర్మ విధులను కూడా ప్రస్తావిస్తాయి. ఇంకా ఇందాక మనం చెప్పుకున్నాం, ఉపనిషత్తులు అంటే అరణ్యకాలు అంటే వివిధ కర్మయజ్ఞ కార్యక్రమాల యొక్క అంతరార్థాలను వివరించేటివి బ్రాహ్మణాలకు ఉపనిషత్తులకు మధ్య ఉంటాయి అని చెప్పాం. ఉపనిషత్తులు అంటే ఏమంటే పూర్తిగా జ్ఞానకాండకు సంబంధించినవి. అంటే ఆ భగవంతుని గురించి తెలుసుకునే జ్ఞానానికి సంబంధించిన ఉపనిషత్తులు. బ్రహ్మ విద్య గాని, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, పరబ్రహ్మ స్వరూపం గురించి వివరించేటివన్నీ ఉపనిషత్తుల్లో ఉంటాయి. ఈ 4 వేదాలు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదాలకు ఎలా శాఖలు ఉన్నాయో ఈ ఉపనిషత్తులకు కూడా అనేక శాఖలు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు అత్యంత ముఖ్యమైనవి. అందులో కూడా అతి ముఖ్యమైనవి 10 ఉపనిషత్తులు అని చెప్పి తెలియజేస్తున్నారు. వీటినే దశోపనిషత్తులు అని చెప్పి అంటారు. ఈ దశోపనిషత్తులు పేర్లను శ్లోకం ద్వారా కూడా వివరించడం జరిగింది. ఈశకేన కట ప్రశ్న ముండ మాండూక్య ఐత్తిరేయంచ చాందోగ్యం బృహదారణ్యకం దశ అని చెప్పి చెప్పారంటే ఈశాకేన కట అంటే ఈశావ్యాసోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, కఠోరోపనిషత్తు, ముండూకోపనిషత్తు,
మాండూక్యోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు. అంటే ఇన్ని పేర్లు, అంటే మన 10 ముఖ్యమైన 10 పేర్లు అనమాట. ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క ధర్మాన్ని తెలియజేస్తుంది. ఇక వీటి గురించి మనం ఎక్కువ తెలుసుకోవాలంటే చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి మనము ఓకే సింపుల్గా చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇక మనము రుద్రం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ఋగ్వేదం గురించి తెలుసుకుందాం. రుద్రం గురించి మనం తెలుసుకోవాలంటే నమ్మకం చమకం రెండు కలిపి చదివితేనే రుద్రం అంటారు. ఒక నమ్మకం చదివితేనే రుద్రం అనిపించు. రుద్రం అంటే నమ్మకం రెండు పూర్తి చదవాలి. రుద్రం ఎవరైతే చదివితే భద్రంగా ఉంటారని చెప్పేసి స్వామివారు తెలియజేయడం జరిగింది. రుద్రం చదివితే భద్రంగా ఉంటారు. ఈ రుద్రం గురించి పురాణాలు ఏం చెప్తున్నాయి అనేది మనం తెలుసుకుందాం. ఈ 4 వేదాలు రాజులు మరియు అనాగరిక మానవుని కాలం నుంచి కూడా, రాజుల కాలం నుంచి కూడా, అనాగరిక అంటే మనిషి ఆది మానవుల సమయం నుంచి కూడా నిష్కలంగా నిర్మలంగా ప్రవహిస్తూ మానవుణ్ణి మలిన రహితునిగా చేసి మేధోవంతునిగా సంస్కారవంతునిగా తీర్చిదిద్దుతూ ఉన్నాయి. ఈ వేదాలను అర్థం చేసుకోవడానికి మహర్షులు 6 వేదాంగాలను 4 ఉపవేదాంగాలను కూడా ఇందులో భాగంగా చేశారు. ఈ 6 వేదాంగాలు ఏమంటే శిక్ష, వ్యాకరణం, నిఘంటు, ఛందస్సు, జ్యోతిషం, కల్పం. ఇక ఉపవేదాలు 4 ఏంటంటే ఆయుర్వేదం, ధనుర్వేదం, అర్ధవేదం, గాంధర్వ వేదం. ఆయుర్వేదం అంటే వైద్య శాస్త్రానికి సంబంధించింది. ధనుర్వేదం అంటే యుద్ధ శాస్త్రానికి సంబంధించినది. గాంధర్వ వేదం అంటే నృత్య సంగీతానికి సంబంధించినది. అర్థవేదం అంటే ధన సంపాదనలకు సంబంధించినది. ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క వేదం గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఋగ్వేదం. ఈ ఋగ్వేదం గురించి తెలుసుకోవాలంటే ఋగ్వేదంలో మంత్రాలు మాత్రమే ఉంటాయి. కర్మ విధానం అనేది ఉండదు. వాక్కు ప్రధానంగా ఉంటుంది. ఈ వేదాలు ప్రజలకు చేరడానికి వ్యాస మహర్షి ఏం చేశారంటే ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క మహర్షిని నియమించడం జరిగింది. ఈయన ఆ మహర్షులకు బోధిస్తే, అంటే ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క మహర్షిని ఇన్ఛార్జిగా పెట్టి ముందు ఆ ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో ఆ మహర్షులకి ఈ వేదవ్యాసుడు బోధించాడు. ఆ మహర్షులు ఆ శబ్ద తరంగాల్ని విని మళ్ళీ శిష్యులకు తెలియజేయడం జరిగింది. ఆ మహర్షులు శిష్యులు తెలియజేశారు. ప్రపంచానికి అందించాలనే ఉద్దేశంతో ఈ ఋగ్వేదానికి సంధానకర్తగా పైలుడు అనే ఋషిని వేదవ్యాసుడు నియమించాడు. ఋగ్వేదం ప్రజలకు అందరికీ శిష్యులకి తర్వాత ప్రజలకు తెలియజేయడానికి పైలుడు అనే ఋషిని నియమించడం జరిగింది. ఇది అతి ప్రాచీనమైంది. ఈ ఋగ్వేదంలో ఉండే మంత్రాలకు రుక్కులు అని అంటారు. ఇవి ఛందోబద్ధంగా ఉంటాయి. వీటిలో వివిధ యంత్రాల తయారీ, వ్యవసాయ పద్ధతులు, వ్యాపార ధర్మాలు, విమాన తయారీలు, ఓడల తయారీ, దూరవాణి మొదలగు వాటికి పనికొచ్చే అత్యాధునిక శాస్త్రం, ఆ జ్ఞానమంతా ఈ ఋగ్వేదంలో ఉన్నది. మనం ఈ కాలంలో సైన్స్ వెంబడి పడుతున్నాము. కానీ సైన్స్ కంటే ముందుగానే వేదాలలో నిక్షిప్తం చేయబడింది. ఆ సూత్రాలను ఆధారంగా చేసుకొని చిన్నప్పుడు మనం చదివిన కథలలో పుష్పక విమానం గురించి కూడా చదివామంటే అప్పటికీ టెక్నాలజీని దేవతలు తయారు చేశారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మనకి ఈ సాక్షితంలో 10,170 రుక్కులు ఉన్నాయి. ఒక్కొక్క రుక్కుని సూక్తం అని కూడా చెప్తారు.
ఈ ఋగ్వేద సంహితం అంతా పద్య రూపంలో ఉంటుంది. ప్రథమంగా రుక్కులు అనేవారు తర్వాత కాలంలో శ్లోకాలు అని కూడా చెప్తూ ఉన్నారు. 20,500 మంత్రాలు ఉన్నాయి. ఈ ఋగ్వేదంలో 1028 సూక్తాలు ఉన్నాయి ఈ రుక్కుల సమూహాల్లో. వీటిని 10 మండలాలు, 8 అష్టకాలుగా కూడా వర్గీకరించడం జరిగింది. అగ్నిపై సూక్తంతో ప్రారంభించి దానితోనే ఆఖరం అవుతుంది. వేదాలన్నిటిలోనూ ఋగ్వేదంలోనే ఈ దేవతా స్తోత్రాలు అధికంగా ఉంటాయి. ఋగ్వేదంలో ఉషస్సునుద్దేశించిన భాగాలను రసజ్ఞులు మహోన్నతమైన పద్య కావ్యాలుగా కూడా శ్లాఘిస్తారు. కాబట్టి దీనికి రుచ్యధ్యూఢం సామ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు ఋగ్వేదంలో అప్పటికే మనం ఇప్పుడు రోజువారీ కార్యక్రమాలకి ఏవైతే అవసరం ఉన్నాయో అటువంటి సంబంధించిన కొటేషన్స్, కోడ్స్ అన్ని కూడా ఇప్పుడు మనం కోడ్ అంటాం కంప్యూటర్ భాషలో, ఇటువంటివన్నీ కూడా ఋగ్వేదంలో ఉన్నాయి. ఇక యజుర్వేదం గురించి తెలుసుకుందాం. యజుస్ అన్న పదం యజ్ అనే ధాతువు నుంచి వచ్చింది కాబట్టి యజ్ అంటే పూజించుట లేక ఆరాధించుట. అంటే యజ్ఞం అనే పదం కూడా ఈ ధాతువు నుండే వచ్చినది. రుక్ అంటే స్తోత్రమైనట్లుగానే యజుస్ అంటే యజ్ఞానికి కావలసిన కర్మకాండలను సూచిస్తుంది. ఋగ్వేదంలో స్తోత్ర రూపంలో ఉన్న మంత్రాలకు యజ్ఞం చేయడానికి వీలైన రూపాన్ని యజుర్వేదం కలిగిస్తుంది. అంతేకాకుండా రకరకాల యజ్ఞాలను కొనసాగించే పద్ధతులను కూడా వచన రూపంలో మనకు యజుర్వేదం సూచిస్తుంది. ఈ స్తోత్రము యజ్ఞం చేయడానికి ఎట్లా ఉపయోగించుకోవాలో అనేక విషయాలు యజుర్వేదంలో చెప్పబడి ఉన్నాయి. వీటిలో మనం ఇందాక చెప్పుకున్నాము 2 శాఖలు ఉన్న యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం చెప్పుకున్నాం. శుక్ల అంటే తెల్లని, కృష్ణ అంటే నల్లని. శుక్ల యజుర్వేదం సంహితనని వాజసనేయ సంహిత అంటారు. వాజసని అంటే సూర్యుడు, సూర్య భగవానుని వద్ద నేర్చుకొని యాజ్ఞవల్క్యముని లోకానికి సంహితను ఎరుకపరిచాడు, తెలియజేశాడు. అందునే దీనిని శుక్ల యజుర్వేదాన్ని వాజసనేయ సంహిత అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే కృష్ణ యజుర్వేదం, ఈ కృష్ణ యజుర్వేదంలో సంహిత, బ్రాహ్మణ భాగాలు ఉంటాయి. ఇంద్రియ కర్మలతో చేసే విధానాన్ని తెలియచేస్తుంది. మానవులకు అందించినది వైశంపాయన మహర్షి. యజ్ఞ యాగాదుల గురించి వివరణలు ఇందులో ఉంటాయి. యజుర్వేదంలో ఇందాక మనం చెప్పాం, కృష్ణ యజుర్వేదంలో సృష్టి రహస్యం, కర్మ సిద్ధాంతం, ఆరోగ్య శాస్త్రం ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇంకా సామవేదానికి వచ్చామంటే సామం అంటే గానం అని అర్థం తెలియజేస్తుంది. అంటే మనస్సుకి శాంతినివ్వడం, అంటే శాంతంతో మనస్సు సౌఖ్యం పొందేటట్లు చేయటం. శత్రువుని జయించడానికి ఉపయోగించే ఉపయోగాలు 4 విధాలు మనం కూడా చిన్నప్పుడు చెప్తుంటాం, సామ, దాన, భేద, దండోపాయాలు అని చెప్పేసి. అట్లాగే ఫస్ట్ది సామ, శత్రువుని ప్రేమతో మనం లొంగ తీసుకోవటం. ఈ ఋగ్వేదంలోని రుక్కులకు సామవేదంలో మనోహరమైన సంగీతం కూర్చబడి ఉన్నది. ఈ ఋగ్వేద మంత్రాలను ఉదాత్త, అనుదాత్త స్వరాలతో పఠిస్తారు. కానీ సామవేదంలో ఏమవుతుందంటే దీర్ఘ స్వరాలతో గానం చేస్తూ ఉంటారు. అంటే భారతీయ సంగీత సంప్రదాయంలోని సప్త స్వరాలకి ఆధారము, మూలము సామవేదమే, సామగానమే అవుతుంది. సామగానం అంటే స్తోత్రాలను గానం చేయటం వలన సకల దేవతలను తృప్తిపరచవచ్చు. యజ్ఞాలను నిర్వహించేప్పుడు మనం సమర్పించే ఉపాహారాలతోనే కాక
ఉద్గాత అనబడే ఋత్విక్కు చేత చేయబడే సామగానం చేత కూడా దేవతలు అనుగ్రహిస్తారు అని చెప్పేసి ఈ సామవేదం తెలియజేస్తుంది. ఈ భగవంతుడు, కృష్ణ భగవానుడు వేదాలలో సామవేదం నేనే అని చెప్పేసి చెప్తాడు. లలితా సహస్రనామ స్తోత్రంలో లలితాదేవి గల నామాలలో సామగాన ప్రియ అనేది కూడా ఒకటి ఉంది. అంటే సామవేదాన్ని గానం చేస్తే ఆ లలితాదేవి ప్రసన్నమవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ సామవేదం అంటే గానం అని చెప్పి తెలుసుకున్నాం. సంగీతానికి సంబంధించింది. పాటలు పాడినట్లుగా గానం చేస్తారు, అందుకే దీనిని గానవేదం అన్నారు. 1000 శాఖలు ఉన్న ఈ సామవేదం దురదృష్టవశాత్తు ఒకే ఒక్క శాఖ మాత్రం మనకు మిగిలింది. మిగిలినంత కాలగర్భంలో కలిసిపోయింది. ఇది అన్ని వేదాలలో కంటే కూడా చాలా చిన్నది. దీనిని జైమిని అనే మహాముని అందరికీ అందించడం జరిగింది. అట్లాగే అథర్వణ వేదం 9 శాఖలుగా ఉన్న ఈ వేదంలో ఒకే ఒక్క శాఖ మాత్రమే మనకు మిగిలి ఉన్నది. దైవోపాసన, సృష్టి రహస్యం, బ్రహ్మ విద్య, దైవ ప్రార్థన, నియమాలు, నిష్టలు, బ్రహ్మచర్యం, యుద్ధ విద్యలు మొదలైన శాస్త్రాలు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా పౌరధర్మం, ఆరోగ్యం, మౌలిక చికిత్స, రాజ్యం, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థలు, వర్ణనలు, చికిత్స విధానాలు అనేకమైనటువంటివి అథర్వణ వేదంలో ఉన్నాయి. దీనిని నిర్వహించడానికి వేదవ్యాసుడు సుమంతుడు అనే మహర్షిని నియమించడం జరిగింది. అంటే అథర్వణ వేదం, అథర్వణుడు అంటే పురోహితుడు, ఆచార్యుడు. అథర్వణుడు అనే పేరుతో ఒక ఋషి ఉండేవాడు. అథర్వ వేదంలోని మంత్రాలు ఆ ఋషి వల్లనే లోకానికి తెలిసినాయి. కష్టాలను ప్రారదోలటానికి ఈ వేదంలో శత్రువులను సంహరించడానికి ఉపయోగపడే మంత్రాలు ఎన్నో కూడా ఉన్నాయి. అవి వచన రూపంలో, పద్య రూపంలో ఉన్నాయి. ఇతర వేదాలలో దేవతలకు సంబంధించిన మంత్రాలు ఈ అథర్వణ వేదంలో ఉంటాయి. ఈ అథర్వణ వేదంలో సృష్టికి సంబంధించిన మంత్రాలు కూడా చాలా ఉన్నాయి. సృష్టి ఎంత అద్భుతమైనదో వర్ణించే గీతం పృథ్వీ సూక్తం అనేది ఈ వేదంలో కూడా పృథ్వీ సూక్తం అనేది ఒకటి ఉన్నది. ఇది అథర్వణ వేదంలో ఉన్నది. అలాగే యజ్ఞాల నిర్వహణకు పర్యవేక్షించే బ్రహ్మ అథర్వణ వేదానికి ప్రతినిధి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ వేదాలలో ఏమేమి ఉంటాయో తెలిపేవి పురాణాలు. ఈ వేదాలను కథలుగా, వర్ణనాత్మకంగా చెప్పేవి ఇతిహాసాలు. అనంతమైన విజ్ఞానాన్ని నిమిడీకృతం చేసేవే వేదాలు. ఐహిక పరిమార్థక ఆధ్యాత్మిక విషయాలు తెలియజేసేవే వేదాలు. సత్యధర్మాలతో నడిచే జీవన మార్గాలకి అనేక మంత్రాలు, స్తోత్రాలు మనకు అందించడం జరిగింది. యజ్ఞ యాగాదులు, పూజలు, వ్రతాలు, మొక్కులు, ఇలా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనకు వేదాల ద్వారా ఋషులు అందించడం జరిగినది. ఇక రుద్రం గురించి మనం తెలుసుకుందాం. ఒకసారి వేదం పఠిస్తే ఆ రోజున మనిషి పవిత్రుడవుతాడు. ఒకసారి వేదం పఠిస్తే, అంటే వేదములో అనేక టాపిక్స్ ఉన్నాయి. ఇందాక చెప్పాం, సూర్యోపనిషత్తు మొదలుకొని సూక్తం మొదలుకొని ఇలా అనేక రకమైనటివి ఉన్నాయి. అట్లనే వేదం పఠిస్తే ఆ రోజు మాత్రమే మనిషి పవిత్రుడు అవుతాడు. కానీ రుద్రం పఠిస్తే ఆ క్షణం నుంచే మనిషి పరిశుద్ధుడు అవుతాడు, శుద్ధి గావించబడతాడు. రుద్రం పఠించే వ్యక్తి ఎక్కడ నివసిస్తాడో, అది గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ప్రదేశం మొత్తం ఒక విశ్వశక్తితో నిండిపోయి ఆ తరంగాలు ఎక్కడి వరకు వ్యాప్తి చెందుతాయో అక్కడి వరకు
రోగాలు, కరువు, దొంగతనాలు, మరే ఇతర అనారోగ్య సమస్యల నుండి కూడా విముక్తుడవుతాడు. రుద్రం పఠించడం వలన ప్రాపంచిక సుఖం మరియు ముక్తి రెండూ లభిస్తాయి. ఈ రుద్రంలో నమ్మకం, చమకం అని చెప్పుకున్నాం. నమ నమ అనే పదం ఎక్కువ సార్లు వస్తుంది కాబట్టి ఈ నమతో అంతమయ్యే శ్లోకాలు నమ్మకం అని చెప్తారు. చమే చమే అనే పదాలు ఎక్కువ సార్లు వస్తాయి కాబట్టి దాన్ని చమకంగా కూడా చెప్పడం జరిగింది. ఈ నమ్మకం రుద్రునికి భక్తుని ప్రార్థన అయితే, చమకం రుద్రుడిచ్చే ఆశీర్వచనం. నమ్మకం చమకం రెండూ కలిపి చదివితే రుద్రం అని చెప్పేసి చెప్తారు. పురాణాలు, ఇతిహాసాల్లాగా వేదాలను చదివి నేర్చుకోలేము, గురుముఖంగా నేర్చుకోవాలి. శిష్యుడు గురువు చెప్పినది వల్ల వేస్తూ అర్థం చేసుకుని సాధన చేయాలి. బాగా అందరూ గుర్తు పెట్టుకోండి, గమనించుకోండి నేను చెప్పే విషయాలు. ఇలా గురు శిష్యుల సంభాషణగా వేదాభ్యాసం జరగాలి. దీనినే నిధిధ్యాస అని చెప్పేసి అంటారు. వేదం ఏం చెప్పినా కూడా సమస్త మానవాళిని, విశ్వాన్ని ఉద్దేశించే చెప్తుంది. అంటే రుద్రం అంటే ఏమిటి, ఏం చెప్తున్నాయి పురాణాలు? రుద్రాన్ని రుద్ర ప్రశ్న అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇది వేద మంత్రాలలో ఎంతో విశిష్టమైనది. ఈ శతరుద్రీయం అనేది యజుర్వేదంలోని ఒక భాగం. ఇది మనన భయాన్ని పోగొట్టే సాధనం. చావు పుట్టుక అంటే జన్మ మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని ఈ రుద్రం మనకు సూచిస్తుంది. ఈ రుద్రము 2 భాగాలుగా ఉంటుంది. నమో నమ అనే పదం ఇందాక చెప్పాము, నమ్మకం అన్నాం. చమే చమే అనే పదం వస్తుంది కాబట్టి చమకం అని చెప్పాం. ఈ నమ్మకం ఆ రౌద్రమూర్తిగా ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి మామూలుగా ఉమాపతిగా, శాంత స్వభావుడుగా ఉండేట్టు మనం నమ్మకం ద్వారా స్వామిని ప్రార్థించి, రౌద్రమూర్తిగా ఉన్న ఆ శివుణ్ణి మనము వశం చేసుకొని శాంతమూర్తిగా మనము ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ చమకం ఏంటంటే, ఎప్పుడైతే స్వామి మనకు ప్రసన్నం అవుతారో, నమ్మకం జరిగిన తర్వాత స్వామి ప్రసన్నం మనం చేసుకుంటామో, మనకు కావలసినవి, మన జీవనానికి కావలసినవి అన్నీ కూడా ఆయన ఆశీర్వాదంతో మనకు లభిస్తాయి అని ఆ చమకం ద్వారా తెలియజేయబడింది. ఇంకా ఏం చెప్తున్నారంటే, నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ నిత్యత్రయం ప్రాయుంజానో బ్రహ్మలోకే మహీయతే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతిదినం నమకం చమకం పురుష సూక్తం ఎవరైతే 3 సార్లు చదువుతారో వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. యదధీతమ విజ్ఞాతం నిగదేనైవ శబ్దతే అనజ్ఞావివ శుష్కేంధన్ నతజ్జలతి కర్హిచిత్ అని చెప్తున్నారంటే, మనం ఏదైతే రుద్రం కానీ ఏదైనా సరే స్తోత్రం కానీ ఏదైతే చదువుతున్నామో, నేర్చుకుంటున్నామో, ఆ చదివిన దానికి తప్పకుండా అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలియని అక్షరం వ్యర్థం అని చెప్పేసి దీని యొక్క భావన అని చెప్పేసి చెప్తున్నారు. 2 కలిపి నమ్మకం చమకం కలిపితే రుద్రం అంటారు. ఈ రుద్రంలో మహారుద్రం, లఘురుద్రం, అతిరుద్రం అనేటివి కూడా ఉన్నాయి. అంటే యజుర్వేద మంత్రంలోని మంత్రభాగమైన 11వ అనువాకాల శతరుద్రియానికి రుద్రం అని పేరు. అంటే మనకు నమ్మకంలో 11 అనువాకాలు ఉంటాయి. ఈ 11 భాగాలను అనువాకాలు అని చెప్తున్నారు. మొదటి అనువాకం, చివరి 2 అనువాకాలు రుక్ మంత్రాలతో ఉంటే, మిగిలిన అనువాకాలు మొత్తం యజుర్ మంత్రాలతో ఉంటాయి. అంటే నమ్మకంలో 11 అనువాకాలు ఉంటే 1వ అనువాకము లాస్ట్లో 2 అనువాకాలు 10, 11 అనువాకాలని యజుస్సులు అంటున్నారు. మిగిలిన అనువాకాలని ఛందస్సులు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ రుక్ మంత్రాలు ఒక నిర్ణీతమైన ఛందస్సు కట్టుబడి ఉంటాయి. ఈ యజుర్ మంత్రాలు
ఒక వచనం లాంటివి. ఇక రుద్రం విశిష్టత. శతరుద్రీయం ఇందాక చెప్పాం, 11 అనువాకాలు ఉన్నాయి. అది చదివితే శతరుద్రీయం అని చెప్పేసి చెప్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకసారి చదివితే ఏకరుద్రం, 11 సార్లు చదివితే ఏకాదశి రుద్రాభిషేకం లేదా రుద్రి అంటారు. ఈ రుద్రాన్ని 121 సార్లు పఠిస్తే లఘు రుద్రాభిషేకం అంటారు. 11 లఘు రుద్రాలు మహా రుద్రం. అంటే ఈ అభిషేకంలో రుద్రం మొత్తం 116 అనువాకాలు 1331 సార్లు పఠించబడతాయి. ఈ మహారుద్రాలు 11 అయితే అతిరుద్రం, దీనిలో 14,641 సార్లు రుద్రం చెప్పబడుతుంది. ఈ రుద్ర మంత్రాలను అభిషేకానికి వాడితే రుద్రాభిషేకం, హోమంలో వినియోగిస్తే రుద్రయాగం. ఈ అభిషేక తీర్థాన్ని భక్తితో గ్రహించడం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్న సమస్త మాయా దోషాలు తొలగి జీవుడు పరమాత్మలోనికి ఐక్యం చెందుతాడు. ఇది శతరుద్రీయం అనేది మరణాన్ని సైతం అధిగమించగలిగే సాధనం అని చెప్పేసి ఇందాక చెప్పుకోవడం జరిగింది. మనిషిలో శ్వాసను నింపేది, తీసుకొని పోయేది కూడా ఈ పరమాత్మే అనేది ఈ రుద్రం ద్వారా తెలుసుకుంటాం. ఈ రుద్రాన్ని రుద్ర ప్రశ్న అని కూడా అంటారు. వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనది. శ్రీరుద్రం 2 భాగాల్లో ఉంటుందని ఇంతకుముందే మనం చెప్పుకుందాం. యజుర్వేదంలో 16వ అధ్యాయంలో ఈ నమ్మకం అనేది ఉన్నది. అట్లాగే 14వ అధ్యాయంలో చమకం ఉన్నది. మొదటి అనువాకంలో మనం 11 అనువాకాలని చెప్పాం. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని వదిలి తన అనుచరులను ఆయుధాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్థించేదే మొదటి అనువాకము. ఆ శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్థించు భావం దీంట్లో ఉంటుంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉంటాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారు చేసే విధానాలు కూడా కనిపిస్తాయి. ఇక ఈ అనువాకం ఒకటిలో ఏంటంటే పాపాలను పోగొట్టి ఆధిపత్యాన్ని దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా చేసి క్షామం భయం పోయేటట్టు చేసి ఆహార గోసంపద సమృద్ధి గావించి గోసంపదను చావు నుండి ఇతర జంతువుల నుండి జబ్బుల నుండి కాపాడబడుతుంది. జ్వరబాధ, జబ్బులు, పిండ మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి కోరికలు తీర్చి సకాలంలో వానలు కురిపించి కుటుంబాన్ని పరిరక్షించి సంతానాన్ని ఆశీర్వదించి ఐహిక సుఖాలను ప్రసాదించి శత్రువులను నాశనం చేస్తుంది. మొదటి అనువాకం ఎవరైతే చదువుతారో నిత్యము వారికి ఇటువంటి ఫలితాలన్నీ లభిస్తాయి. అట్లాగే 2వ అనువాకంలో ప్రకృతిలో సర్వ ఔషధములలో సర్వాంతర్యామైన రుద్రుడు సంసార బంధాలను సడలించమని ప్రార్థించడం జరుగుతుంది. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్య ప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు. అనువాకం 3. ఈ అనువాకంలో రుద్రుని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్థం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవర్చుకుంటారు. ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగుని మనలో ప్రతిష్ఠించబడుతుంది. ఈ అనువాకం వ్యాధి నివారణ కూడా చదువుతారు. 4వ అనువాకం, ఇందులో రుద్రుడు సృష్టికర్త. చిన్న పెద్ద ప్రతిదీ అతను చేసిన సృష్టే. ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు. అనువాకం 5. ఈ అనువాకంలో రుద్రుడు పారే నీళ్లలో ఉండే రూపకంగా ఉన్నాడు
అన్ని చోట్ల ఉన్నాడు అనేసి, సముద్రాల్లో ఉన్నాడు, నదుల్లో ఉన్నాడు, పారే నీళ్ళలో ఉన్నాడని కొనియాడడం జరుగుతుంది. అతడి పంచతత్వాలు వర్ణించబడతాయి. అంటే సృష్టి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడం మరియు మోక్ష ప్రదానం, ఇవన్నీ కూడా 5వ అనువాకంలో. 6వ అనువాకం, ఇందులో రుద్రుడు కాలరూపుడుగా ఉంటాడు. ఇతడు అన్ని లోకాలకు కారణం, వేదరూపం మరియు వేదాంత సారం. 5, 6 అనువాకాలు ఆస్తుల పెంపునకు, శత్రువుల మీద విజయానికి, రుద్రుడిని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి, జ్యోతిషపరమైన ఇబ్బందులు నివారించడానికి, పుత్రుల పరిరక్షణకు కూడా చదవడం జరుగుతుంది. 7వ అనువాకంలో నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుణ్ణి వర్ణించడం జరుగుతుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకి, ఆరోగ్యానికి, ఆస్తిని, వారసులను పొందడానికి, పశు సంపద, వస్త్రాలు, భూములు, ఆయుషు, మోక్షం కోసం 7వ అనువాకం చదవడం జరుగుతుంది. అలాగే 8వ అనువాకం, ఇందులో శివుడు ఇతర దేవతల్లా అందరికీ కారకుడు ఆయనే, వారికి శక్తి ప్రదాతగా కూడా వర్ణించడం జరుగుతుంది. ఇతడు అన్ని పుణ్య నదులలో ఉన్నాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు, శత్రువులను నాశనం చేసి సామ్రాజ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదవడం జరుగుతుంది. ఇంకా 9వ అనువాకానికి వస్తే, ఈ అనువాకంలో రుద్రుని యొక్క శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తినిచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వశక్తులను శాసించే శివశక్తిని మించి ఇంకొకటి లేదు అనేది ఈ అనువాకం తెలియజేస్తుంది. ఈ అనువాకాన్ని బంగారం కోసం, మంచి సహచారి కోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం జపించడం జరుగుతుంది. 10వ అనువాకంలో రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపశమించి, పినాకధారి అయి, అంబులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారి అయి ప్రసన్నవదనంతో దర్శనం ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటారు. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం, వ్యాధి నివృత్తి కోసం, శక్తిమంతులతో వైరం పోగొట్టుకునేదానికి, భైరవ దర్శనార్థమై అన్ని రకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుకోవడానికి ఈ 10వ అనువాకాన్ని చదవడం జరుగుతుంది. 11వ అనువాకం, ఈ అనువాకంలో రుద్రుని యొక్క గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడతాయి. ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యం కోసం, ఆయురారోగ్య వృద్ధి కోసం, పుణ్యతీర్థి దర్శన ఆకాంక్షతో పూర్వ, ప్రస్తుత, వచ్చే కాలం యొక్క జ్ఞానం కోసం చదువుతారు. అంటే ఈ 11 అనువాకాలు నమ్మకం చదవడం వలన ఇటువంటి ఫలితాలు, లాభాలు అన్నీ ఉన్నాయనేసి తెలియజేస్తున్నారు. ఎవరికి ఏవైతే ఉన్నాయో, ఎవరికి ఏవైతే కావాలో, ఇందాక నేను అనువాకాల ప్రకారం చెప్పడం జరిగింది. మళ్ళీ మీరు ఇంకొకసారి ఈ రికార్డు చేసిన దాన్ని విని, ఎవరికి ఏది అవసరమో గమనించుకొని ఆ అనువాకాన్ని పదే పదే జపించడానికి ప్రయత్నం చేస్తే మంచి సత్ఫలితాలు ఉంటాయని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను ఊరికే చెప్పట్లేదు, అనుభవపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను మీ అందరికీ, అది గమనించుకోండి. అలాగే నమ్మకమైన తర్వాత చమకం. ఈ చమకం యొక్క విశిష్టత ఏంటంటే, నమ్మకం చదివి ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకుని, భక్తుడు తనే శివరూపకంగా భావించి ఆ దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్థన చేసేదే చమకం. ఇది ప్రతి ఒక్కరికి పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గంలో ప్రతి పనిని మనిషి ఆస్వాదించి చివరికి అంతులేని ఆనందం కలగజేసే మంత్రమే ఈ చమకం. సృష్టికర్తకు ఒక ప్రాణి నుండి ఇంకొక ప్రాణికి విభేదం లేదు, సమస్తం అతని నుండే ఉద్భవించినది కనుక మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే ఈ చమకం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇక మనం వేదాల గురించి తెలుసుకున్నాం, నమ్మక చమకాల గురించి తెలుసుకున్నాం. కలియుగ మానవుడు
ఇప్పుడున్న ఎదుర్కొంటున్న క్లిష్టమైన పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలి అనే మార్గాలను కూడా మనం వివరించుకున్నాం, తెలుసుకున్నాం. తర్వాత ఈ వేదాన్ని ఎలా పఠించాలి, ఎలా కూర్చోవాలి, ఈ అక్షర శుద్ధి, మాత్ర శుద్ధి, స్వరశుద్ధి, ఇవన్నీ వీటికి సంబంధించినవి అనేకం ఉన్నాయి. ఒక్క అక్షరం తప్పు చెప్పినా కూడా నేర్పించినటువంటి నాకు, తప్పు చదివినందుకు మీకు, అందరికి కూడా పాపం అనేది లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వేద పఠనానికి సంబంధించిన సూచనలు ఇవన్నీ రేపు క్లాసులో నేను తెలియజేస్తాను. ఎలా చదవాలి, ముఖ్యంగా దీంట్లో ఏవేవి ఉంటాయి, ఏ ప్రకారం ఏం చదవాలి, అక్షరాన్ని ఎంతసేపు చదవాలి, ఎంతసేపు చదవకూడదు, స్పీడ్గా చదవాలన్నా, స్లోగా చదవాలన్నా, ఇంకా దీనికి సంబంధించినవి అనేకమైన జాగ్రత్తలు, విషయాలు అన్నీ కూడా వేదం నేర్చుకునే ముందు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈరోజు చాలా సమయం అయిపోయింది. అన్నీ ఒకే రోజు చెప్తే మళ్ళీ మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ పరిచయ కార్యక్రమంలో మానవుడు ఎందుకు వచ్చాడు భూమిపైకి, ఆయన చేస్తున్న పనులు ఏమిటి, ఏ విధంగా ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి, ఏవి చదవాలి, ఏవి చదవకూడదు, ఏవి తినాలి, ఏవి తినకూడదు, సమాజంలో ఎలా ఉండాలి అనే కొన్ని విషయాలను మాత్రమే, ఎక్కువ సమయం లేనందువలన కొన్ని విషయాలు మాత్రమే తెలియజేయడం జరిగింది. అంటే మనం రుద్రం నేర్చుకోవడానికి ఎంతవరకు అవసరం ఉన్నదో అంతవరకు మనం తెలుసుకున్నాం. రేపటి క్లాసులో వేద పఠనానికి సూచనలు, తర్వాత ఇంకా చివరిగా ఒక అనువాకం తర్వాత మీ అందరికీ సంస్కృత వ్యాకరణం మామూలుగా చదివేది కాకుండా, అక్షర దోషాలు లేకుండా, తప్పులు లేకుండా సంస్కృత వ్యాకరణముతో వేదం ఎలా చదవాలి అనేది కూడా, ఫస్ట్ గణపతి ప్రార్థన, తర్వాత రుద్రంలో నమ్మకంలో ఒక అధ్యాయం పూర్తయిన తర్వాత వ్యాకరణం అనేది చెప్పడం జరుగుతుంది. అప్పుడే మీరు అర్థం చేసుకోగలరు. ఆ వ్యాకరణంతో మనము ఇంకా అద్భుతంగా తప్పులు లేకుండా ఎలా చదవాలనేదే వ్యాకరణం ద్వారా తెలుసుకొని, ఆ మొదటి అనువాకం వ్యాకరణంతో పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో అనువాకానికి వెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించిన విషయాలన్నీ మళ్ళీ మనం ఎండింగ్ ప్రేయర్ చెప్పుకున్న తర్వాత ఇంకేమైనా ఉంటే దీని గురించి మాట్లాడుకుందాం. ఓం హర 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 మహాదేవ శంభో శంకర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ ధన్యవాదాలండి. అత్యంత శ్రద్ధాభక్తులతో విన్నందుకు అందరికి ధన్యవాదాలు. ఓకే అమ్మ, రికార్డింగ్ కూడా ఆఫ్ చేసేసుకుందాం. మనం కొంతసేపు